ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోం. మరొక నూతనమైన మాసంలోనికి అడుగు పెట్టడానికి, జూలై మాసం 1వ తేదీని చూడడానికి దేవుడు మనకి కృప చూపించి ఉన్నారు. అందును బట్టి దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. గడచిన 6 మాసాలు దేవుడు మనకి తోడై ఉండి, దేవుడు మనల్ని నడిపించి, మన ప్రతి అవసరతను దేవుడు సంధించి, ఈ దినము మరొక నూతన మాసంలోనికి, నూతనమైన దినములోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మాసంలో మొదటి దినము కేవలం కొద్దిసేపు అధికంగా వాక్యం ఉంటుంది కనుక దయచేసి కంగారు పడొద్దండి. మరి మాసం అంతా కూడా ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 నిమిషాలు ఉండనట్లుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నెలంతా దేవుడు మీకు తోడై ఉండి, మీ ప్రతి అవసరతను దేవుడు సంధించి బలమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మాసపు మొదటి దినమున ఉదయకాల సమయంలో దేవుడు ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు కదా. ఈ జూలై మాసం అంతా కూడా దేవుడు మీకు తోడై ఉండి మీ ప్రతి అవసరతలు సంధిస్తారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. మీరు కట్టవలసిన ఇంటి రెంట్ విషయంలోను, కరెంటు బిల్లు విషయంలోను, ఇంటర్నెట్ విషయంలోను, అదే రీతిగా క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లేకుంటే మీకున్నటువంటి అప్పుల విషయంలోను, మీరు కట్టాల్సినటువంటి వడ్డీల విషయంలోను, పిల్లలు చదువుకునేటటువంటి బిడ్డల యొక్క ఫీజుల విషయంలోను, మీ హాస్పిటల్ విషయంలోను, మీకున్నటువంటి ప్రతి ఖర్చులో కూడా దేవుడు తోడుగా ఉండి అద్భుతంగా సహాయం చేస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నెల మొదటి దినం ఒక మాటను జ్ఞాపకం చేస్తుంటాను. మా పరిచర్య కొరకు ప్రార్థించండి, ఈ పరిచర్య కొరకు మీ వంతు ఆర్థికంగా సహాయం చేయండి. ఇప్పటికే నా మాటని గౌరవించి, నా యొక్క విజ్ఞాపనని అంగీకరించి మీలో చాలా మంది ప్రతి నెల ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మీ అందరికి కూడా దేవుని సేవకుడుగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ పైన తన మెండైన దీవెనల్ని కుమ్మరించునుగాక. అదే రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, మీలో చాలా మంది మన 2 నిమిషాల సందేశాన్ని షేర్ చేస్తా ఉన్నారు. మీరు స్టేటస్లో ఉంచుతా ఉన్నారు, ఇతరులకి షేర్ చేస్తున్నారు. తద్వారా మీరు కూడా ఈ పరిచర్లో పాలిభాగస్తులుగా ఉన్నారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఈ నూతన మాసము కొరకు, ఈ నూతనమైన దినము కొరకు ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాసం అంతా కూడా దేవుడు మీకు ముందుగా పోయి మెట్టగా ఉన్న స్థలమును సరాలము చేసి, మీ ప్రతి అవసరతను దేవుడు సంధించి, మిమ్మల్ని విడువక ఎడబాయక, మీ యొక్క ప్రతి అవసరతలో దేవుడు మీకు తోడై ఉండి మీ అవసరతలను సంధించి ఈ మాసమంతా దేవుని కృపలో మిమ్మల్ని భద్రముగా కాపాడి దేవుడు నడిపించునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో ఎంత శ్రేష్టమైన మాటలు వింటున్నారు కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చోండి. ముందు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు చేసిన మేలులను తలపోయండి. ప్రభువా, మీరు చేసిన అద్భుతం కొరకే వందనాలు, మీరు చేసిన ఆశ్చర్య కార్యముల కొరకే వందనాలు. గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు ప్రభువా. నూతన మాసం అంతా కూడా మీరు నడిపించండి. ప్రార్థన చేసి చూడండి, పరిస్థితులు మారుతాయి, అవసరతలు సంధించబడతాయి, బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి, ఈ మాసాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చి మీరు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం, ఈ మాసం అంతా కూడా మా ప్రియుల చుట్టూ మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి. సిలువ రక్తం చేత అగ్ని కంచి వేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అవసరతలన్నింటినీ సంధించమని, బలమైన కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.